గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్ 2 లక్షల జీతం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్తో రెండవ దఫా చర్చలు జరపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇంతకుముందు ఇస్లామాబాద్ టాక్స్ అనుకున్నది కాస్త ఇప్పుడు ఇస్లామాబాద్ ప్రాసెస్ లాగా మారిపోయింది. పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు వివిధ దేశాలు తిరుగుతున్నారు మధ్యవర్తిత్వం వహించడానికి. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాకుల తర్వాత టర్కీ మీద కూడా అటాక్ చేస్తాము, టార్గెట్ చేస్తామని అనౌన్స్ చేసింది. టర్కీ కూడా అంతే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించింది. ఎందుకని ఇలా చైన్ రియాక్షన్ లాగా ఒక్కొక్క కంట్రీ రియాక్ట్ అవుతోంది, అటాక్స్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. సో ఒక చైన్ రియాక్షన్ అంటారు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది ఉంటుంది. బట్ న్యూక్లియర్ ఆర్మ్స్ అటాక్స్ దాని మీద మొదలైంది. ఆ తర్వాత వరుసగా అన్ని కంట్రీస్ మీద అటాక్ చేస్తూ వెళ్తోంది ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ అసలు ఏం కోరుకుంటోంది, ఏం కావాలనుకుంటోంది, ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్కి బేసిక్ ప్రాబ్లం ఏంటంటే రూట్ ఆఫ్ ఇట్ ఆల్, హెడ్ ఆఫ్ ద స్నేక్ అంటాం మనం. ఇప్పుడు పాము ఉంటుంది, లేకుంటే ఆక్టోపస్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మొన్న కూడా ఇజ్రాయెల్ ఆక్టోపస్ పేరు యూజ్ చేశారు వాళ్ళు. ఇరాన్ ఇస్ ద మెయిన్ వన్ అనమాట. వాళ్ళతో పాటు వాళ్ళ శాటిలైట్స్ ఉన్నది, ఒకవైపు హెజ్బుల్లా, హూతీ, హమాస్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్. ఇజ్రాయెల్ అంటున్నారంటే మెయిన్గా ఒకసారి ఇరాన్ని కొడితే వీళ్ళందరూ ఆటోమేటిక్గా డిసపియర్ అయిపోతారు. మేము 34 నుంచి 40 సంవత్సరాల నుంచి హెజ్బుల్లాతో పోరాడుతున్నాం అంటున్నారు ఇజ్రాయెల్. మాకు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాల్సి వస్తుందో మాకు తెలియదు. కానీ ఒకసారి ఇరాన్ని కొడితే వీళ్ళ ఫండింగ్ ఆగిపోతుంది, వీళ్ళకి ఆయుధాలు రావు, దాంతో హెజ్బుల్లా విల్ బీ ఫినిష్డ్. ఇటువైపు మీరు చూసుంటారు, గాజాలో ఒక సీజ్ ఫైర్ అనేది ఉంది. దానికోసం అక్కడ ఎక్కువ బాంబింగ్ లేదు, గొడవలు ఎక్కువ నడవట్లేదు. కానీ ఇజ్రాయలీ ఆర్మీ ఈజ్ దేర్ ఇన్ గాజా. ఇటువైపు మీరు చూస్తారు లెబనాన్లో, సౌత్ లెబనాన్ మొత్తం ఇజ్రాయెల్ అంటున్నారు మేము ఆక్యుపై చేయబోతున్నాం. సౌత్ లెబనాన్, దట్ ఈస్ 1/4 ఆఫ్ లెబనాన్ మేము వైపు తీసుకున్నాం, మేము లిటానీ రివర్ దాకా. సో మా చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే అక్కడి నుంచి ఈ హెజ్బుల్లా వాళ్ళు నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయలీ సెటిల్మెంట్స్ మీద బాంబ్ చేస్తున్నారు. సో వీ విల్ ఆక్యుపై ఇట్. సో లెబనీస్ గవర్నమెంట్ ఏమన్నారంటే మాట్లాడదాం మనం అని చెప్పి యుఎస్లో మొన్న వాషింగ్టన్లో లెబనాన్లో ఉన్న ఇజ్రాయలీ అంబాసిడర్, యుఎస్లో ఉన్న లెబనీస్ అంబాసిడర్ అండ్ ఇజ్రాయెల్ అంబాసిడర్ ఇన్ యూఎస్, వీళ్ళు ముగ్గురు కలిసి మొన్న మాట్లాడారు. చాలా ప్రొడక్టివ్ ఉంది టాక్స్ అని చెప్తున్నారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది అక్కడ. ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే మీరు ఒక ఇండిపెండెంట్ కంట్రీ లెబనాన్, ఈ హెజ్బుల్లా అనేది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ వచ్చి కూర్చున్నారు మీ దగ్గర, సేమ్ యాజ్ గాజా. గాజాలో ద రూలింగ్ అథారిటీస్ ప్యాలెస్టీనియన్ అథారిటీ, ఎవరు యాసిర్ అరాఫాత్ వాళ్ళది. కానీ వాళ్ళకు ఒక్క పవర్ కూడా లేదు అక్కడ. పవర్ ఉంది కానీ వాళ్ళు ఏం చేయలేకపోతే, ఎందుకంటే హమాస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. ప్రజల్లో కూడా హమాస్ సపోర్ట్ కార్యక్రమం. ఇక్కడ కూడా అదే జరిగింది. లెబనాన్లో ఒక టైంలో 5 నుంచి 6% ఉన్న షియా కమ్యూనిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 నుంచి 23% అయిపోయారు. దట్ ఈస్ 1/4 ఆఫ్ లెబనాన్ పాపులేషన్ ఇస్ టుడే షియా. చాలా రేర్, ఎందుకంటే షియా నేషన్ అనేది ఉన్నది ఒకటే ఇరాన్, దాని తర్వాత ఇరాక్లో బట్ ఆల్మోస్ట్ 13 నుంచి 16% మంది షియాలు ఉన్నారు. అది వాళ్ళు సద్దాం హుసేన్ టైం నుంచి ఉన్నారు, కానీ అప్పుడు ఎక్కువ గొడవ చేయలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు సద్దాం హుసేన్ పోయిన తర్వాత వాళ్ళకి చాలా పవర్ వచ్చేసింది వాళ్ళకి. ఎస్పెషల్లీ ఇరాన్ ఒక బార్డర్ షేర్ చేస్తారు, సో వాళ్ళకి కావాలంటే ఆయుధాలన్నీ సప్లై చేస్తారు. ఇజ్రాయెల్ ఇది బేసిక్ ప్రాబ్లం. ఇజ్రాయెల్ మాట్లాడారు మొన్న, దే హావ్ అగ్రీడ్. కానీ లెబనాన్ అంటున్నారు మీరు ముందు యుద్ధం ఆపండి. ఇజ్రాయెల్ అన్నారు నో ఛాన్స్, నో సీజ్ ఫైర్, మీరు ముందు వాళ్ళని డిసామ్ చేయండి. ఈ డిసామ్ అనేది 2023 జరిగిన సీజ్ ఫైర్లో ఉంది, అగ్రిమెంట్లో. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ ఒక సంతకం పెట్టారు దాంట్లో సీజ్ ఫైర్లో. దాంట్లో క్లియర్గా చెప్పారు ద లెబనీస్ గవర్నమెంట్ విల్ డిసామ్ హెజ్బుల్లా. లెబనీస్ గవర్నమెంట్కి వాళ్ళని ముట్టడానికి కూడా కెపాసిటీ లేదు. వాళ్ళు దే విల్ ఫినిష్ ఆఫ్ ద లెబనీస్ గవర్నమెంట్, అంత పవర్ ఉంది వాళ్ళకి. ఇంకోటి కాంప్లికేషన్ అంటే లెబనాన్ ఇంత పెద్ద గొడవ, ఇంత పెద్ద సీన్ ఉన్నప్పుడు కూడా దే ఆర్ ఎ డెమోక్రసీ. అక్కడ ఒక పార్లమెంట్ ఉంది, వాళ్ళకి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్లో 15-16 మంది ఎంపీస్ హెజ్బుల్లా వాళ్ళు ఉన్నారు. హెజ్బుల్లాకి ఒక పొలిటికల్ ఆర్మ్ కూడా ఉంది. సో డైరెక్ట్గా వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తారు, ఎందుకంటే షియా ఉన్నారు కదా, వాళ్ళ కమ్యూనిటీ ఉన్నారు ఆల్మోస్ట్ 20-22%. సో దే విల్ గెట్ దోస్ ఓట్స్. దాంతో వాళ్ళ ఎంపీస్ పార్లమెంట్లో ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు వైలెన్స్ గురించి మాట్లాడరు, ఏం చేయరు. కానీ మేము ప్యాలెస్టీనియన్
కాస్ రిప్రజెంట్ చేస్తున్నాం, మేము హెజ్బుల్లా అని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట. వాళ్ళకు కూడా పొలిటికల్ ఫండింగ్ వచ్చేది ఇరాన్ నుంచి వస్తుండే. ఈ ఫండింగ్ అంతా ముందు సిరియా వైపు నుంచి వస్తుండే, ఈజిప్ట్, సిరియా అండ్ లెబనన్, సీ రూట్ నుంచి ఇరాన్. కానీ ఒకసారి October 7, 2020 అప్పుడు జరిగిన చాలా ఏం చెప్తారు మ్యాసకర్ తర్వాత ఇజ్రాయెల్లో జరిగింది, హమాస్ వాళ్ళు చేశారు. దాని తర్వాత సీ రూట్ చాలా రెస్ట్రిక్టెడ్ అయిపోయింది. ఇజ్రాయెల్ అక్కడి నుంచి ఒక షిప్ను కూడా ఈజిప్ట్ వైపు రానియరు. ఇప్పుడు కొంచెం ఎయిడ్ షిప్స్ అన్నీ వస్తున్నాయి, అది యుఎన్ది స్పెషల్లీ అది అలో చేస్తున్నారు. కానీ ఇరాన్ నుంచి ఏ షిప్స్ అలో చేస్తే ఇరాన్ దగ్గర కూడా షిప్లు లేవు, ఇప్పుడు పోయినాయి మొత్తం యుద్ధం తర్వాత. నెక్స్ట్ ఏమైందంటే సిరియాలో ఉన్న గవర్నమెంట్ పడిపోయింది, అస్సాద్ గవర్నమెంట్, ఆయన రష్యాకి పారిపోయాడు. సో ఇజ్రాయెల్ ఏం చేశారంటే సిరియా మీద దాడి చేశారు. అక్కడ వెళ్ళి కూడా ఒక 15% వాళ్ళు టెరిటరీ ఆక్యుపై చేసుకున్నారు. అది కూడా ఇజ్రాయెల్ వైపు ఉన్న టెరిటరీ. వాళ్ళు అన్నారు ఇక్కడి నుంచి మా మీద దాడి చేస్తున్నారు వీళ్ళు, కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్, మేము అక్కడ కూడా కూర్చుంటాం. టుడే చాలామంది పొలిటికల్ థియరిస్ట్ ఏమంటారంటే ఇజ్రాయెల్కి ఎప్పుడు ఒక గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఒక కాన్సెప్ట్ ఉండే. అది మీరు 6 Day Warలో చూస్తుంటారు. దానికన్నా ముందు జరిగిన ఫస్ట్ ఇజ్రాయెల్ ఫామ్ చేసింది 48లో, ఐ థింక్ ఇట్స్ May 1948. ఫామ్ చేసి 2 రోజుల తర్వాత ఒక పెద్ద యుద్ధం జరిగింది. జస్ట్ 2 days ఆఫ్టర్ ద ఫార్మేషన్. I think Ben Gurion was the prime minister, first prime minister. In fact, Ben Gurion, Israel announcement, Israel has formed as a state and announced చేయగానే within 19 minutes హ్యారీ ట్రూమన్ యుఎస్ ప్రెసిడెంట్ రికగ్నైజ్ చేశారు ఇజ్రాయెల్ని, విచ్ వాజ్ అ బిగ్ థింగ్. ఎందుకంటే హ్యారీ ట్రూమన్ మీద చాలా ప్రెషర్ ఉండే రికగ్నైజ్ చేయకూడదని చెప్పేసి. హీ హ్యాడ్ అన్ అసిస్టెంట్, వెరీ పవర్ఫుల్ మ్యాన్ కాల్డ్ మార్షల్ అని చెప్పి, ఐ ఫర్గెట్ హిస్ ఫస్ట్ నేమ్, మార్షల్. ఈ మార్షల్ అనే మనిషి పేరు మీద ఒక మార్షల్ ప్లాన్ అని ఒక ప్లాన్ ఉండే, దట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. మార్షల్ అన్నారు నో వే యూ షుడ్ రికగ్నైజ్ ఇజ్రాయెల్, పెద్ద గొడవ అవుతుంది అరబ్ నేబర్స్తో, మీరు చేయకండి అని చెప్తే ఈయన హ్యారీ ట్రూమన్ పట్టించుకోలేదు. ఈ అనౌన్స్డ్ 19 minutesలో ఆయన రేడియో మీద అనౌన్స్ చేశారు వీఆర్ రికగ్నైజింగ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ రోజు అది జరిగింది. సో అమెరికాకి ఇజ్రాయెల్కి ఉన్న సంబంధాలు చాలా డెప్త్ ఉంటుంది. నిన్న కూడా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ మాట్లాడుతూ ఏదో ఒక కాలేజ్లో ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆయన కొంతమంది హెక్కిల్ చేశారు స్టూడెంట్స్. ప్యాలెస్టైన్లో ఏం జరుగుతుంది, మీరు ఇది ఇక్కడేం చేస్తున్నారు, అక్కడేం, ఆయన ఈ స్పోక్ అబౌట్ హిస్ ఇన్లాస్ ఆల్సో ఫ్రమ్ ఇండియా. అదే మీటింగ్లో మాట్లాడారు ఆయన. అంటే యూఎస్కి వచ్చిన తర్వాత మీరు యూఎస్ సొసైటీలో మీరు అసిమిలేట్ అయిపోవాలి, మా దేశం కోసం మాట్లాడకూడదు అని చెప్పేసి. అప్పుడు వీళ్ళన్నారు, ఈ ప్యాలెస్టీనియన్స్ అన్నారు. అప్పుడు ఇజ్రాయేలీ కమ్యూనిటీ చూడండి యూఎస్లో, వాళ్ళు ఎప్పుడు యూఎస్ ఓకే యూఎస్, కానీ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ఈవెన్ దో దే ఆర్ అమెరికన్ సిటిజన్స్, ఇజ్రాయేలీ జ్యూస్ వాళ్ళ దేశం కోసమే పనిచేస్తారు వాళ్ళు. అమెరికాలో కూడా మీడియా కంట్రోల్ చేస్తారు, ఫైనాన్స్ కంట్రోల్ చేస్తారు, పొలిటికల్ లాబింగ్ హెవీ ఉంటుంది వాళ్ళది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న పవర్ అమెరికా మీద మీరు తెలిసి ఉంటుంది. మొన్న కూడా ఫస్ట్ బాంబింగ్ February 28 చేసింది ఇజ్రాయెల్ చేశారు, అమెరికా తోడు పోయారు అంతే, బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్ వాంటెడ్ సమ్ పబ్లిసిటీ. కానీ బాంబింగ్ యాక్చువల్లీ ఇజ్రాయెల్ వాళ్ళు చేశారు, ఖమేనీని చంపిన దాంట్లో. ఈ పరిస్థితుల్లో కవిత గారు దాట్ మెయిన్ థింగ్ ఇప్పుడు ఇజ్రాయెల్ చేయబోతుంది ఏంటంటే, ఒకవైపు అమెరికా వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు, వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేశారు, షిప్లను బయటికి రానియట్లేదు. దట్ ఈస్ ఓన్లీ షిప్స్, ఇరాన్ నుంచి వచ్చే షిప్స్, ఇరాన్కి వెళ్ళే షిప్స్. ఇప్పుడు నిన్న టర్న్ బ్యాక్ చేసిన 6 షిప్పుల్లో 3 వాళ్ళని పోనిచ్చారు వాళ్ళు. దే డింట్ ఎగ్జిట్ ద స్ట్రైట్ ఆఫ్ ఒమాన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఎగ్జిట్ చేయలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎగ్జిట్ చేసి ఒక షిప్ ఏమో ఫుజరా వైపు వెళ్ళారు. ఫుజరా ఇస్ ద ఆయిల్ డిపో ఆఫ్ యుఏఈ. యుఏఈలో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నారు చాలా మటుకు, వాళ్ళకి సీ యాక్సెస్ లేదు. దే ఆర్ 6 Emirates కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే అబుదాబీలో ఉన్న ఆయిల్ ఫ్యూజరాకి పంప్ చేస్తారు. దే ఆర్ ఆల్ ఇండివిజువల్ ఎమిరేట్స్, దుబాయ్, ఫ్యూజరా, అజ్వైన్, ఇట్లాంటి చాలా మటుకు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందరు కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు వాళ్ళు. సో ఫ్యూజరాలకి అక్కడ వచ్చి ఆ షిప్ ఫిల్అప్ చేసుకున్నారు. దట్ ఈస్ అ చైనీస్ షిప్. ఇదే చైనీస్ షిప్ని ఒక 2 సంవత్సరాల ముందు యుఎస్ బ్లాక్ లిస్ట్ చేశారు, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారని. సో ఆ షిప్ని పోనిచ్చారు నిన్న, ఓకే, బట్ ఇట్ వాస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్, నాట్ టు చైనా. అట్లనే ఇంకా 2 షిప్లు ఉంటే దాన్ని కూడా వెళ్ళనిచ్చారు యుఎస్. సో చాలా మట్టుకు అక్కడ ద బ్లాకేడ్ ఈజ్ ఎఫెక్టివ్ నా. అది ఫిజికల్గా బ్లాక్ చేయడం చాలా టఫ్. ఇట్స్ అ బిగ్ ఏరియా, ఆల్మోస్ట్ 4,000 square kilometers ఉంటుంది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అన్నీ కలుపుకుంటే. సో మీరు ప్రతి చోట ఒక షిప్ పెట్టలేరు బయట నుంచి వచ్చే షిప్, కానీ దే కెన్ ట్రాక్ ఇట్ త్రూ శాటిలైట్. అండ్ ప్రతి షిప్కి ఒక కాల్ సైన్ ఉంటుంది, లైక్ ఎయిర్క్రాఫ్ట్.
ట్రాన్స్పాండర్ ఉంటుంది. ఆన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తారు ఆ షిప్. నా సైన్ ఇది, నా పేరు ఇది అని. లొకేటర్ లాగా లొకేషన్. షిప్స్ ఆర్ ఆల్సో వెరీ స్మార్ట్. ముందు మ్యారిటైమ్ ట్రాఫిక్లో లైక్ వాట్ యూ సెడ్, ముందు 15-20 సంవత్సరాల ముందు మ్యారిటైమ్ ట్రాఫిక్లో చాలా రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో చేస్తుంది. ట్రాన్స్పాండర్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయకూడదు. మీరు ఆ మలేషియన్ ఎయిర్లైన్స్ క్రాష్ జరిగింది, గుర్తుందా మీకు అది? ద ఫస్ట్ థింగ్ దట్ పైలట్ డిడ్ వాస్ ఈ స్విచ్ ఆఫ్ ద ట్రాన్స్పాండర్, విచ్ ఏ పైలట్ చేయరు. డిసపియర్ అయిపోయినట్టుగా అయింది. దాని తర్వాత మీకు తెలియదు. కానీ దట్ పైలట్ డెంట్ రియలైజ్ దట్ ఇంజిన్స్ ఉంటుంది చూడండి, వాళ్ళ ఇంజిన్స్ ఉంది. వాళ్ళ ఇంజిన్స్లో కూడా ఒక ట్రాకర్ ఉంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇట్ విల్ పింగ్, నేను ఇక్కడ ఉన్నాను, లాటిట్యూడ్ లాంజిట్యూడ్ ఇది అని చెప్పేసి. ఎనీవే, సో షిప్స్లో కూడా ట్రాన్స్పాండర్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న షిప్ క్యాప్టెన్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసేస్తారు. ఒకసారి ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తారు. ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రాక్. సో ఆ గేమ్ నడుస్తుంది ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో. కానీ అమెరికా ఇస్ వెరీ స్మార్ట్, వాళ్ళని దాంట్లో మెచ్చుకోవాలి. దర్ నేవీ ఈజ్ అబ్సల్యూట్లీ పవర్ఫుల్. సో ఒక రియల్ బ్లాకేడ్ ఇరాన్ మీద వచ్చింది. ఇరాన్ ఇప్పుడు ప్రెషర్ చాలా మటుకు పెరిగింది. దే డోంట్ మైండ్ బాంబింగ్, కానీ ఇది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇరాన్ రెవెన్యూ, వాళ్ళ కరెన్సీ వాల్యూ 70% పడిపోయింది లాస్ట్ 6 monthsలో టు 6 years. 6 months ఆల్మోస్ట్ 70% పడిపోయింది రెవెన్యూ. అంటే 100 రూపాయలు ఉన్న రెవెన్యూ వాల్యూ ఇప్పుడు 30 రూపాయలు ఉంది అంతే. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 60%. సో అక్కడ తినడానికి తిండి లేదు, డబ్బులు లేదు, అండ్ నీళ్ళు లేవు. ఈ 3 మేజర్ ఇష్యూస్ని. ఇప్పుడు ఆయిల్ కూడా లేదు. సో హౌ విల్ దే రన్ ద కంట్రీ నా? ఇప్పుడు కార్గ్ ఐలాండ్ గురించి మాట్లాడుతుంటాం మనం. కార్గ్ ఐలాండ్లో వీళ్ళ మెయిన్ ఆయిల్, ఇప్పుడు మన ఫ్యూజరా గురించి మాట్లాడడం చూడండి దుబాయ్లో, అబుదాబిలో. అదే టైంలో కార్గ్ ఐలాండ్కి వీళ్ళ పైప్ లైన్స్ అన్నీ వచ్చి పడి ఆ కార్గ్ ఐలాండ్ నుంచి షిప్స్ తీసుకెళ్తారు ఆయిల్ని. సెంట్రల్ డిస్పాచింగ్ పాయింట్ అన్నమాట. ఒకటి మనం ఈ ఆయిల్ డ్రిల్లింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంది కవిత గారు, దట్ ఒకసారి మీరు డ్రిల్లింగ్ మొదలు పెడితే యూ కెనాట్ క్లోజ్ ఇట్. ఓకే, మీ మన బోర్వెల్ లాగా అది. ఓకే, మీరు బోర్వెల్ని క్లోజ్ చేయొచ్చు నీళ్ళు, కానీ మీరు బోర్వెల్ని క్లోజ్ చేస్తే బోర్వెల్ మడ్డు దాని లోపలికి పోదు. ఇది ఆయిల్, అది ప్రాబ్లం ఉంది. యూ హావ్ టు కంటిన్యూస్లీ కీప్ పంపింగ్ చేస్తే మీరు ఎక్కడో తీసుకెళ్ళి డంప్ చేయాలి కదా ఆయిల్, క్రూడ్ ఆయిల్. దట్ వాజ్ కార్గ్ ఐలాండ్. ఇప్పుడు మీరు కార్గ్ ఐలాండ్ బంద్ చేసేసారు, ట్యాంకులు అన్నీ ఫుల్ అయిపోయినాయి. నో వేర్ విల్ దే పంప్ ద ఆయిల్? వాళ్ళకి ఇంకా సోర్స్ లేదు ఇప్పుడు. దట్ ఈస్ వై ఇరాన్ ఇస్ ప్యానికింగ్ నౌ. లేకుంటే ఇన్ని రోజులు వాళ్ళు 45 రోజులు 47 రోజులు దేవర్ ఏబుల్ టు విత్ స్టాండ్ బాంబింగ్. కానీ బాంబింగ్ తట్టుకున్నారు, కానీ ఇది తట్టుకోలేకపోతున్నారు. సో ఒకవైపు ఈ టాక్స్ వాషింగ్టన్, ఇంకొక వైపు ఈ బ్లాకేజ్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్. ఇరాన్ ఏమో బార్బల్ మండబ్ అండ్ రెడ్ సీ బ్లాక్ చేస్తా అంటున్నారు. అది సౌదీకి ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టాక్స్ మేము చేస్తున్నాం. సో అసీం మునీర్ ఇరాన్కి వచ్చారు, నిన్న ఫారిన్ మినిస్టర్ రిసీవ్ చేశారు. వాళ్ళ ప్రధానమంత్రి ఎక్కడో తిరుగుతున్నారు ఆయన, మీరు చెప్పినట్లు ఈ సమ్వేర్ ఇన్ టర్కీ ఐ థింక్ టుడే. నిన్న ఆయన మొన్న సౌదీ అరేబియాకి వెళ్ళారు. వాళ్ళు డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, పాకిస్తాన్ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్నది $26 బిలియన్ అంతే. అంటే 3 వారాలు కొనాల్సిన 4 వారాల దాకా 3 to 4 weeks సరుకులు కొనడానికి కూడా డబ్బులు అంతే, ఇంక్లూడింగ్ ఆయిల్. ఆలోచించండి, వెరీ డేంజరస్ పొజిషన్. మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఈజ్ అబౌట్ $700 బిలియన్. పాకిస్తాన్ ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నాం. సో ఎనీవే, సో పాకిస్తాన్కి ఇప్పుడు ఏమైందంటే సడన్గా యూఏఈ దగ్గర వాళ్ళు లోన్ తీసుకున్నారు $3.8 బిలియన్. అదేం చేస్తారంటే ఆ లోన్ ఎప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ లోన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. రోల్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో, ఫైనాన్స్ టర్మ్స్లో. మన దగ్గర కూడా కొంతమంది చేస్తారు. ఇక్కడ వెళ్ళి చెప్తారు నా డబ్బులు లేవు, కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. వాడు కూడా హ్యాపీ, ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా వాడికి. ఈసారి వెళ్ళి యూఏఈ దగ్గర అడిగారు, రోల్ ఓవర్ చేయమని చెప్పారు యూఏఈ. దాని వెనుక ఇంకో స్టోరీ ఉంది. యూఏఈ అండ్ సౌదీ అరేబియాకి పడదు, మీకు తెలిసిందే. ఎందుకంటే యూఏఈ ఈజ్ వెరీ క్లియర్ దట్ సౌదీ అరేబియా ఇస్ ఎ కాంపిటీటర్. వీళ్ళిద్దరు యమన్లో కొట్టుకున్నారు, మీకు తెలిసిందే. సౌదీ అరేబియా బాంబ్డ్ యూఏఈ వాళ్ళు పంపించిన ట్యాంక్స్ అండ్ ఆర్మర్డ్ వెహికల్స్ని బాంబ్ చేశారు. వాళ్ళు యమన్లో ఉన్న కొంత గ్రూప్స్కి పంపించారు. వీళ్ళిద్దరు నడిమిట్లో పడట్లేదు. ఆఫ్రికాలో కూడా వీళ్ళ గొడవ నడుస్తుంది. సో యూఏఈ అన్నారు, మేము వీ విల్ నాట్ రూల్ ఓవర్, మాకు డబ్బులు కావాలి ఇప్పుడే. సో పాకిస్తాన్ ప్యానిక్ అయ్యారు. షబాజ్ షరీఫ్ ఇమీడియట్లీ సౌదీ అరేబియాకి వెళ్ళారు. సౌదీ అరేబియా అన్నారు, మేము డబ్బులు ఇస్తాము, కానీ మాకేం గ్యారంటీ మీరు ఈ డబ్బులు మాకు వాపస్ ఇస్తారని. మీరు పని చేయండి, ఒక 20 మీ F-15లు J-15లు అన్నీ ఉన్నాయి కదా ఎయిర్క్రాఫ్ట్, అదన్నీ తెచ్చి ఇక్కడ పెట్టండి. మీది ఒక 4,000 మందిని ఇక్కడ పంపించండి. మా దగ్గర ఆర్బీఎం లేదు, పెద్ద ఆర్బీఎం లేదు, మీరు పంపించండి అన్నారు. పాకిస్తాన్ ఒక గ్యారంటీ లాగా
కొలాటరల్ లాగా ఎయిర్క్రాఫ్ట్ని పంపించారు అక్కడ. వాళ్ళు యూజ్ చేసిన ఎక్స్క్యూజ్ ఏంటంటే మాకు ఒక ఒప్పందం ఉంది సౌదీ అరేబియాతో, మీకు గుర్తుంటుంది కొన్ని సంవత్సరాలు ముందు ఉండే, అది మళ్ళీ మొన్న నెలలో ఒక 3-4 మంది రిన్యూ చేశారు దాన్ని. దట్ ఈస్ పాకిస్తాన్ అటాక్ చేస్తే సౌదీ అరేబియా వస్తారంట హెల్ప్ చేయడానికి, సౌదీ అరేబియాని అటాక్ చేస్తే పాకిస్తాన్ వస్తారంట. సౌదీ అరేబియాలో మా మీద ఇరాన్ కొడుతున్నారు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్లీ బేసిస్లో, మీరు మీ ఎయిర్క్రాఫ్ట్ తెచ్చి పెట్టండి అక్కడ, నెక్స్ట్ టైం ఇరాన్ బాంబ్ చేసినప్పుడు మీరు వాళ్ళని బాంబ్ చేయండి. ఇస్లాం నేటో లాగా చేద్దాము అనే ఒకడు ఆలోచించండి. పాకిస్తాన్ ఒకవైపు ఇరాన్లో వెళ్ళి ఫారిన్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు, ఆయన రిసీవ్ చేయడానికి ఫారిన్ మినిస్టర్ ఎయిర్పోర్ట్కి వచ్చారు అసీం మునీర్ని. ఇటువైపు షబాజ్ షరీఫ్ తీసుకెళ్లి ప్లేన్లు అక్కడ పెట్టారు. సౌదీ అరేబియా ఏం చెప్తుంది, నెక్స్ట్ టైం ఇరాన్ ఫైర్ చేస్తే మీ ఇరాన్ మీద మీరు బాంబులు వేయండి, మేము వేయలేదని చెప్తాం మేము. ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్ నా, బికాజ్ ఇరాన్ మీద పాకిస్తాన్ బాంబ్ చేస్తే అంతే సంగతి. దెన్ వాట్ హ్యాపెన్స్ టు టాక్స్, అదే పోతుంది, క్రెడిబిలిటీ మొత్తం పోతుంది కదా. సో ఒక మిడిల్ ఈస్ట్లో ఒక చాలా కాంప్లికేటెడ్ జియో పొలిటికల్ గేమ్ నడుస్తుంది కవిత గారు, చాలా కాంప్లికేటెడ్. మనం బయట నుంచి చూస్తే అది చాలా సింపుల్ అనిపిస్తుంది, ఒక టాక్స్ నడుస్తుంది, వీరు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడ కాదు. వాళ్ళ నడిమిట్లోనే చాలా మటుకు పాలిటిక్స్ ఉన్నాయి. ఒమాన్ ఈజ్ అవే ఫ్రమ్ ఇట్ ఆల్, మాకు వీళ్ళతో ఎవరితో సంబంధం లేదు, వీళ్ళ గొడవ మాకు వద్దని చెప్పి ఒమాన్ ఇస్ సపరేట్. ఖతర్ హ్యాజ్ అ ప్రాబ్లం, మీకు చెప్పాను చూడండి, వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్ అంతా అక్కడే ఉన్నారు. అల్ఖైదా, ముస్లిం బ్రదర్హుడ్, ఐసిస్, హమాస్, వీళ్ళ లీడర్స్ అంతా టర్కీలో ఉన్నారు. అటువైపు బహ్రెయిన్కి యూఎస్ మీద చాలా డిపెండెన్సీ ఉంది, ఎస్పెషలీ ద నేవల్ డిపెండెన్సీ. సౌదీ అరేబియా మీకు తెలిసిందే. సౌదీ అరేబియాకి ప్రాబ్లం ఎందుకు వచ్చిందో, ఎందుకు పాకిస్తాన్ తెప్పించుకున్నారంటే, ఒకటి నేను చెప్పిన రీజన్, రెండవది యుఎస్ ఒక్క మిసైల్ కూడా ఇరాన్ నుంచి ఫైర్ చేసిన ఒక్క మిసైల్ని కూడా అడ్డుకోలేదు యుఎస్. వాళ్ళ బేస్ ఉంది సౌదీ అరేబియాలో, ఒక్క పేట్రియట్ మిసైల్ పంపించేదాన్ని కొట్టలేదు, సౌదీ అరేబియా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సౌదీ అరేబియా దగ్గర ఆయుధాలు లేవు, సౌదీ అరేబియా దగ్గర పర్సనల్ కూడా లేవు, మనుషులు కూడా ఎక్కువ లేరు, టాలెంటెడ్ అయిన వాళ్ళు. సో ఇక్కడ వచ్చిన కాంప్లికేషన్ అన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఓకే యూఎస్ ఇస్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ అస్, పాకిస్తాన్ తెచ్చుకుందామని పెట్టుకున్నారు పాకిస్తాన్. ఇప్పుడు ఈ జరగబోయే టాక్స్లో ఏం మాట్లాడతాం, అదొక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడతారు అనే దాంతో పాటుగా అక్కడ ఇరాన్ కనిపిస్తోంది, అమెరికా కనిపిస్తోంది, ఈ రెండే చర్చలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒకవేళ అమెరికా ఇరాన్ కనుక ఒక పీస్ టాక్ సక్సెస్ అయ్యాయి అనుకుంటే, ఇజ్రాయెల్ నాకేం సంబంధం లేదు, ఐ విల్ కంటిన్యూ బాంబింగ్ అనే మాట అంటుంది కదా. మళ్ళీ వాళ్ళతో మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్కి కూడా హ్యాండ్సప్ సిచ్యువేషన్. ఏం జరుగుతుంది? ఇది చెప్పాను, అదొక పెద్ద మెస్ అన్నమాట. 2-3 సిచ్యువేషన్స్ మనం అనలైజ్ చేద్దాం, పాసిబిలిటీస్. ఇరాన్ యూఎస్ మాట్లాడతారు, ఈసారి కూడా మాట్లాడినప్పుడు ఇస్లామాబాద్లో లాస్ట్ వీక్ ఇద్దరు కలవలేదు. చాలామంది అనుకున్నారు ఫేస్ టు ఫేస్ కలిశారని, కాదు. లేటర్ ఆన్ జేడీ వ్యాన్స్ టీమ్ క్లారిఫై చేశారు, మేము ఒక రూమ్లో ఉన్నాము, దాని అదర్ సైడ్ ఆఫ్ ద రూమ్ నడిమిట్లో పెద్ద ఇంకొక రూమ్ ఉంది, ఆ నడిమిట్లో రూమ్లో పాకిస్తాన్ వాళ్ళు కూర్చున్నారు, ఇటువైపు ఇరాన్ కూర్చున్నారు. ఇరాన్ వాళ్ళు ఒక మెసేజ్ పాకిస్తాన్ వాళ్ళు పంపిస్తారు, పాకిస్తాన్ వాళ్ళ మెసేజ్ తీసుకొచ్చి మాకు ఇస్తారు, మేము అది డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి ఇస్తాం, పాకిస్తాన్ పోస్ట్ మ్యాన్ లాగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇదే నడుస్తుండే 21 గంటల సేపు ఇదే నడుస్తుండే. తో ఇంత పెద్ద ప్రాబ్లం మీరు 21 అవర్స్లో సాల్వ్ చేయలేరు, అదొకటి ఫస్ట్ అర్థం చేసుకున్నారు వీళ్ళు. రెండవది కవిత గారు, ఇట్లాంటి టాక్స్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకుండా మీరేం చేయలేరు. ఓన్లీ టెక్నికల్, యురేనియం గురించి వచ్చింది అనుకోండి, ఓకే యురేనియం మేము 5 సంవత్సరాల దాకా ప్రాసెస్ చేయము అని ఇరాన్ ఒక హామీ ఇస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ ఐ విల్ నాట్ స్టాప్ మై న్యూక్లియర్ ప్రోగ్రామ్, మా పీస్ఫుల్ పర్పసెస్కి మేము వాడుకుంటాం, 3% ప్యూరిటీ చేసి మేము మా పవర్ ప్లాంట్ నడిపించుకుంటాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మన కల్పాకం, కూడం లాగా, కైగా లాగా ఇండియాలో. బట్ విల్ యూ ప్యూరిఫై బియాండ్ ఎ లెవెల్? అది మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు, మేము చేయము. హూ విల్ చెక్? ఎవరు చెక్ చేస్తారు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ చేస్తారా, యూఎస్ డైరెక్ట్లీ వచ్చి చేస్తారా, లేకుంటే రష్యాని తీసుకొస్తారా అన్నింటిలో? మీ దగ్గర ఉన్న 400 కిలోల్లో మీకు 30 కిలోలు చాలు యూరియన్ నెక్స్ట్ ఒక 10 సంవత్సరాలు మీ ప్లాంట్లో నడిపేయడానికి, మిగతా 390 కిలోలు ఎవరికి ఇస్తారు? రష్యా అంటున్నారు మేము తీసుకెళ్తామని. రష్యా తీసుకెళ్లారని ఏం గ్యారంటీ ఉంది? ఎవరు చూస్తారు? ఇట్స్ నాట్ ఈజీ. దీనికన్నా ముందు ఒబామా టైం జెసిఓపి అగ్రిమెంట్లో బైడెన్ అండ్ టెక్నికల్ టీమ్ 15 రోజులు కూర్చున్నారు, 15 రోజులు డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ పాయింట్ ఇన్ టైం, 15 సార్లు కలిశారు వాళ్ళు. 21 months తీసుకున్నారు, ఇక్కడ 21 hours మాట్లాడారు, అక్కడ 21 months తర్వాత ఒప్పందం జరిగింది, జెసిపి అగ్రిమెంట్ ఒబామా టైంలో.
ఇది టాక్స్ అనగానే దానికోసం ప్రాసెస్ మీరు కరెక్ట్గా చెప్పారు స్టార్టింగ్లో. ఇట్ ఈస్ నో లాంగర్ ఇస్లామాబాద్ టాక్స్, నౌ ఇస్ ఇస్లామాబాద్ ప్రాసెస్. ఓకే, కానీ ఈ ప్రాసెస్లో అన్లెస్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ప్రతి దాంట్లో. ఓకే, మీరు రేపు మిసైల్ ప్రొడక్షన్ మిమ్మల్ని ఆపాలని చెప్పి ఒక ఒప్పందంలో ఒక పాయింట్ ఉంటుంది. హూ విల్ ట్రాక్ ఎట్లాంటి మిసైల్స్, వాట్ ఇస్ ద రేంజ్, ఈజ్ ఇట్ ఎ క్రూజ్ మిసైల్, ఈజ్ ఇట్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్, ఇట్ ఇస్ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ఈజ్ ఇట్ సూపర్సోనిక్ మిసైల్, ఎట్లాంటి మిసైల్, ఏ రేంజ్ ఏంది చెక్ చేయడానికి ఎక్స్పర్ట్స్ కావాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఏ టాక్స్ అయినా చూడండి, మేజర్ టాక్స్, ఈవెన్ రష్యా యుఎస్ నడిమిట్లో డ్యూరింగ్ ద కోల్డ్ వార్ టైంలో జరిగిన చర్చలు, నార్త్ కొరియా మిగతా దేశాలతో యుఎస్తో చేసిన చర్చలు ఓవర్ ద న్యూక్లియర్ థింగ్, దీనికి ఎక్స్పర్ట్స్ కూర్చోవాల్సి వస్తుంది. జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాక్ ఈజ్ జీరో నాలెడ్జ్ దీంట్లో. దట్ ఈస్ వాట్ ఈవెన్ ఎక్స్పర్ట్స్ ఇన్ యూఎస్ ఆర్ సేయింగ్ నౌ. వీళ్ళిద్దరికి జీరో నాలెడ్జ్, అట్లీస్ట్ వ్యాన్స్కి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, వీళ్ళిద్దరికి ఏం తెలియదు. హాఫ్ లైఫ్ ఆఫ్ యురేనియం అంటే వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ అంటారు వీళ్ళు, దే డోంట్ నో వాట్ ఇట్ ఇస్. ఇది తెలియాలంటే ఎక్స్పర్ట్స్ కూర్చోవాల్సి వస్తుంది. అండ్ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, వారం మాట్లాడాల్సి వస్తుంది. సో ఏదో ఇన్స్టెంట్ 2 minute మ్యాగీ సొల్యూషన్ దీనికి పనికిరాదు. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. బహుశా ఇది ఒక 5-6 నెలలు తీసుకుంటారు దీన్ని ఒక అగ్రిమెంట్కి రావడానికి, డెఫినెటివ్ అగ్రిమెంట్. రెండవది, ఇప్పుడు నిన్న స్కాట్ బెసెంట్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఆయన ఒక పెద్ద బాంబు వేసాడు వచ్చి. అయినా అక్కడ బాంబింగ్ నడుస్తుంది, ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది, కానీ వారం లోపు సీజ్ ఫైర్ అయిపోతుంది. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు డూ వన్ బాంబింగ్, బట్ దిస్ విల్ బి అ కమర్షియల్ బాంబింగ్ అని చెప్పి సెకండరీ శాంక్షన్స్ ఇరాన్ల మీద పెడతాను. దీనికన్నా ముందు కూడా సెకండరీ శాంక్షన్స్ ఉండే, అంటే భారతదేశం ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కుంటే భారతదేశం మీద టారిఫ్లు పెడతారు. ఇప్పుడు న్యూస్ వచ్చింది నిన్న చెప్పాను చూడండి, చైనా వాళ్ళు రాడార్ సిస్టమ్స్ అండ్ మిసైల్ సప్లై చేయబోతున్నారు ఇరాన్కి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ట్రంప్ ఇమ్మీడియట్లీ 50% టారిఫ్ ఆన్ చైనా. అది ఏంటి డీటెయిల్స్ ఏం లేదు, ఇమ్మీడియట్లీ ఈ డిసైడెడ్ నో 50% టారిఫ్ ఆన్ చైనా. వై దట్? యూకేతో పెద్ద ఒప్పందం చేశారు వీళ్ళు టారిఫ్ టాక్స్లో. ఎనీవే, దట్స్ స్లైట్ డైవర్షన్ చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మనం కూడా మన టీం వెళ్తున్నారు ఇవాళ రేపు వెళ్తున్నారు యూఎస్కి ఫైనల్ ఆ ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేయడానికి. ఇంత పెద్ద ట్రేడ్ డీల్ నెగోషియేట్ చేస్తారు యూకేతో చాలా నెలలు మాట్లాడిన తర్వాత. నిన్న ట్రంప్ అంటున్నారు యూకే మమ్మల్ని హెల్ప్ ఏం చేయలేదు ఈ యుద్ధాల్లో, నేను పనిచేస్తున్నాను, ఐఎమ్ స్క్రాపింగ్ ద డీల్ విత్ యూకే. 30% యూకే ఎక్స్పోర్ట్స్ యూఎస్కి వెళ్తుంది, యూఎస్ నుంచి చాలా ఎక్స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ బీఫ్ కమ్స్ టు యూఎస్ నుంచి. ఈ బిజినెస్ ఏమవుతుంది మొత్తం? ఈయన ఒక మంచి కూర్చొని డిసైడ్ చేసేస్తున్నాడు, నేను తీసి పడేస్తున్నాను పక్క రాంది అని చెప్పేసి. సో దిస్ ఎంటైర్ థింగ్ అబౌట్ ట్రేడ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ డేంజరస్ విత్ చైనా మీద మీరు 50% పెడితే మళ్ళీ మీది ఫస్ట్ యుద్ధం, ఈ ట్రేడ్ యుద్ధం మొదలైనప్పుడు ట్రేడ్ టాక్స్ ఒక టారిఫ్ టాక్స్ మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తున్నప్పుడు ఫస్ట్ చైనా మీద వేశారు 250% దాకా వెళ్ళి, మీకు గుర్తుంటుంది. సేమ్ ప్రాబ్లమ్ విల్ కమ్ అగైన్. మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అవుతుంది, స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవుతుంది, బాండ్ మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి అక్కడ లేని పరిస్థితి అయిపోయింది ఆయనకి. బికాజ్ ఆయన ఇప్పుడు టాక్స్లో ఇన్వాల్వ్ లేరు. బికాజ్ ఆయనకి మీకు తెలిసిందే, ఒకటి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఆయన రేటింగ్స్ పడిపోయింది చాలా మటుకు. సో హీఈస్ అట్ అ విట్స్ ఎండ్. ఏం చేయాలో ఆయనకి అర్థం కావట్లేదు. ఒక ఎగ్జిట్ పాలసీ లేకుండా ఒక యుద్ధంలో దిగారు. మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ అమెరికాకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ సోకాల్డ్ సీజ్ ఫైర్లో ఇజ్రాయెల్ రోల్ లేదు ఎక్కడ. దానికోసం లెబనాన్లో వీళ్ళు డిమాండ్ చేశారు కదా ఇరాన్, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉన్నాడు. ఇజ్రాయెల్ సైడ్ నథింగ్ డూయింగ్. లెబనాన్ ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు? వీ విల్ నాట్ అగ్రీ టు ఎనీ సీజ్ ఫైర్. ఇవాళ పొద్దున కూడా బాంబు వేశారు తీసుకెళ్ళి సౌత్ లెబనాన్ మీద. సో ఇజ్రాయెల్ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్. ఇజ్రాయెల్కి నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఫస్ట్ ఫార్మేషన్ తర్వాత 2 రోజుల తర్వాత ఒక యుద్ధం జరిగింది. వితిన్ 2 days ఈజిప్ట్, ట్రాన్స్ జార్డన్, అప్పుడు జార్డన్ పేరు ట్రాన్స్ జార్డన్ అని ఉండే, సిరియా, ఇరాక్ ఎక్కడున్న ఇరాక్ కూడా పంపించారు త్రూ ద సీ. వీళ్ళందరూ కలిసి యుద్ధం చేశారు వీళ్ళు. ఓకే, ఈవెన్ ప్యాలెస్టైన్, గాజా నుంచి జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ దగ్గర అస్సలు ఏం లేకుండా ఆయుధాలు, నథింగ్ దే హ్యాడ్. కొత్త కంట్రీ, బట్ వాళ్ళ జైనిస్ట్ ఒక ఫోర్స్ ఉండే వాళ్ళు యుఎస్ నుంచి చాలా మటుకు ఆయుధాలు స్మగుల్ చేసి తీసుకొచ్చారు. నడిమిట్లో ఏమైందంటే, ఈ యుద్ధం మొదలై ఒక
వారం తర్వాత ఒక సీజ్ ఫైర్ జరిగింది, యుఎన్ బ్రోకర్డ్ సీజ్ ఫైర్. ఆ టైంలో ఇజ్రాయెల్ కావాల్సిన ఆయుధాలు తెప్పించుకున్నారు యూఎస్ నుంచి, స్మగ్లింగ్ వయా రూట్. దిస్ హ్యారీ ట్రూమన్ తెలిసిపోయింది, హ్యారీ ట్రూమన్కి వాజ్ ద ప్రెసిడెంట్. కానీ ఆయన కన్నుమూసుకున్నారు, నాకు తెలియదు ఏం జరుగుతుందో. ఈ జస్ట్ క్లోజ్డ్ హిజ్ ఐస్. టెక్నికలీ తెలుగులో కన్నుమూయడం అంటే ఇంకో మీనింగ్ ఉంటుంది, కానీ వీ కెన్ ఆల్వేస్ టాక్ అబౌట్ ద ఇంగ్లీష్ పార్లన్స్ అనమాట. ఈ జస్ట్ క్లోజ్డ్ హిజ్ ఐస్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ సీజ్ ఫైర్ అడ్వాంటేజ్ తీసుకొని ఇజ్రాయెల్ మొత్తం ఆర్మ్స్ అక్యుములేట్ చేసి కొట్టారు. దాంతో నా యుద్ధం మారిపోయింది. దే గ్రాబ్డ్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ ఈజిప్ట్ వాళ్ళ చేతికి వచ్చేసింది ఇజ్రాయెల్. సేమ్ విత్ సిరియా, సేమ్ విత్ జార్డన్. వీళ్ళందరూ ఇజ్రాయెల్ పవర్ ఆ రోజు నేర్చుకున్నారు. దాని తర్వాత లేటర్ ఆన్ గోల్డా మీర్ టైంలో 6 Day War జరిగింది. దట్ వాజ్ అగైన్ వన్ బిగ్ వార్ వేర్ ఇజ్రాయెల్ గాట్ లాట్ ఆఫ్ టెరిటరీ. కానీ మన తర్వాత వాళ్ళు సరెండర్ చేయాల్సి వచ్చింది టెరిటరీ, ఎందుకంటే యుఎన్ వచ్చారు, యుఎస్ మాట్లాడారు, ఇచ్చేసారు వాళ్ళు. సో ఇజ్రాయెల్ని కొట్టడం అనేది వీళ్ళందరికీ తెలుసు. దానికోసం మీరు చెప్పారు టర్కీ పేరు తీసుకున్నారు మీరు. టర్కీ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ నా. మొన్న ఇజ్రాయెల్ మీద ఏదో కామెంట్ చేశారు టర్కిష్ ప్రెసిడెంట్ ఎర్దోగాన్. ఇమ్మీడియట్లీ నెటన్యాహు అండ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ యు ఆర్ ఇన్ లైన్. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మీరు ఇరాన్ లెబనాన్ అంతా డీల్ చేసిన తర్వాత మీ వైపు వస్తాం మేము అని చెప్పారు. సో టర్కీ నోస్ దే ఆర్ ద టార్గెట్ టుమారో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే చాలా మటుకు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కావాల్సిన ఆయుధాలు, ఇంక్లూడింగ్ ఇరాన్, పాకిస్తాన్, హమాస్ అండ్ ఆల్సో హెజ్బుల్లా, వీళ్ళందరికీ ఆయుధాలు ఇస్తున్నది టర్కీ. ఇప్పుడు పేమెంట్ ఇరాన్ చేస్తారు, ఆయుధాలు టర్కీ సప్లై చేస్తారు. సో ఇది ఆపడానికి ఇజ్రాయెల్ది నెక్స్ట్ టాక్టిక్. అని ఇజ్రాయెల్ అంటారు ఫస్ట్ మేము ఇది కొంచెం విల్ సెటిల్ ఆల్ దిస్, దెన్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ ఇదంతా జరుగుతున్నప్పుడు ఎస్ చర్చలు మంచిదే, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన మోదీ గారితో ఆల్మోస్ట్ 40 నిమిషాలు మాట్లాడారన్నారు ట్రంప్. యూజువలీ ఇట్లాంటి టాక్స్ తర్వాత ఒక రీడౌట్ అని పబ్లిష్ చేస్తారు, వాళ్ళ వైపు నుంచి మన వైపు నుంచి. మన వైపు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ యూజువలీ రీడౌట్. ఈసారి రీడౌట్ రాలేదు. ఏం చర్చలు జరిగింది ఎవరికి తెలియదు. పాసిబ్లీ మోదీకి చెప్పుంటారు, మీరు ఇప్పుడు ఏం చేయకండి, అటువైపు నేను వీళ్ళు పంపిస్తున్నాను, షరీఫ్ని మునీర్ని పంపిస్తున్నాను టాక్స్కి అంతా, మీరు ప్లీజ్ వెళ్ళి దీంట్లో ఏం గొడవ చేయకండి. బికాస్ ఇండియా ఈజ్ వెరీ క్లోజ్ టు యూఏఈ. యూఏఈకి చాలా మట్టుకు ప్రొటెక్షన్ ఇప్పుడు ఇండియా ఇస్తున్నారు. సో ఈ నడిమిట్లో గొడవలో యూఏఈకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్. అండ్ ఇండియాకి యూఏఈ అనగానే చాలా మటుకు ఒక ఏం చెప్తారు, పీపుల్ టు పీపుల్ రిలేషన్ అది. మన డయాస్పోరాలో చాలా పెద్ద ఒక డయాస్పోరా ఈజ్ ఇన్ యూఏఈ, ఎస్పెషలీ ఇన్ దుబాయ్ అండ్ అబుదాబి ఆల్సో అండ్ ఫ్యూజరా అండ్ షార్జాలో కూడా ఉంది. సో మన వైపు మోదీ గారితో ఇదే 40 నిమిషాలు అంటే చిన్న టైం కాదు. ఇట్స్ బికమ్ టు ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ మాట్లాడడం 40 నిమిషాలు ఏదో సబ్స్టాంటివ్గా మాట్లాడారు. అండ్ యూజువలీ రీడౌట్ రాలేదు ఈసారి బయటికి. సో చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. లాట్ ఆఫ్ గెస్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరిగింది, ఏం టాక్స్ జరిగి ఉంటుందని. బట్ పాసిబ్లీ దిస్ ఈజ్ వాట్ వుడ్ హ్యాపెన్. ఎందుకంటే నిన్న ఒక న్యూస్ వచ్చింది, ఆల్మోస్ట్ 120 మంది టెర్రరిస్ట్ ఆర్ వెయిటింగ్ టు క్రాస్ ద బార్డర్ నియర్ పాకిస్తాన్ బార్డర్. అండ్ అమిత్ షా నిన్న బిఎస్ఎఫ్ అండ్ మిగతా సిఐపిఎఫ్ వాళ్ళ లీవ్ అంతా క్యాన్సిల్ చేశారు నిన్న. ఎవ్రీబడి హ్యాస్ టు రిపోర్ట్ టు వర్క్ అన్నారు, అందరి లీవ్ క్యాన్సిల్డ్ అని. సో ఈ 2 ఇండికేషన్స్ చాలా డేంజరస్. అది ఇంకేదైనా జరుగుతుందా, కావాలని చెప్పి ఇండియా ఏదైనా మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం చేస్తే ఆర్ ఎనీ అటాక్ జరిగితే ఈ పీస్ ప్రాసెస్ మొత్తం దెబ్బతింటుంది పాకిస్తాన్లో అని చెప్పి యూఎస్కి ఒక చాలా పెద్ద భయం ఉంది వాళ్ళకి ఇది. సో దట్ ఈస్ పాసిబ్లీ ద రీజన్ వై ట్రంప్ మోదీ గారితో మాట్లాడారు. లేకుంటే మిగతా ఎవరితో నేను మొన్న మాట్లాడలేదు, 4-5 రోజుల నుంచి హీ హాజ్ నాట్ స్పోకెన్ టు ఎనీబడి ట్రంప్. అదే ఉండొచ్చు బహుశా. సో చైన్ రియాక్షన్ అనేది అక్కడెక్కడో టర్కీ దాకే కాదు, ఇక్కడ భారతదేశం దాకా వచ్చింది, మధ్యలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని కొంచెం ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎస్, కానీ నేను చెప్పిన దానికి ఇప్పుడు వీఆర్ ఆన్ April 16th యాజ్ వీ రికార్డ్ దిస్. నా అంచనా ప్రకారం ఈవెన్ ఫార్మర్ యుఎస్ కమాండర్స్ అంటున్నారు, రిటైర్డ్ వైట్ హౌస్ నెగోషియేటర్స్ అంటారు, ఈవెన్ ట్రంప్ ఫస్ట్ టైంలో తోడు పనిచేసిన పీపుల్ లైక్ టామ్ బాల్టన్ అంటున్నారు దట్ ఇది ఇంత ఈజీగా సార్ట్అవుట్ కాదు. మీరు ఎంత ఈజీగా వార్లో వెళ్ళారో అంత కాంప్లికేటెడ్గా బయటికి రావాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే ట్రంప్ అనుకున్నారు ఇది చాలా షార్ట్ ఈజీ వార్ అయిపోతుంది, ఈజీగా కొట్టేస్తారు. యాక్చువల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది యుద్ధం మొదలయ్యే ముందు ఓపెన్ ఉండే. మీరు యుద్ధాలు వచ్చాయని చెప్పి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయింది. ఇప్పుడు మీరేమంటున్నారు, నేను స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేశాను, సో ఐ హ్యావ్ వన్ ద వార్. అరే బాస్, ఇట్ వాజ్ ఓపెన్ బిఫోర్, సో వాట్ ఆర్ యూ క్లెయిమింగ్ టు హ్యావ్ వన్ ద వార్ అని.
బికాజ్ ఇజ్రాయెల్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యురేనియం ఉండకూడదు ఇరాన్ దగ్గర, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, నథింగ్, నో టర్మ్ ఎట్ ఆల్, ఉండకూడదు అంతే. వెరస్ యూఎస్ ఇస్ వెయిటింగ్ టు వెయిట్ టిల్ 20 years అంటున్నారు, వీళ్ళేమో 5 years అంటారు, బహుశా 10 yearsకి వచ్చేస్తారు నెగోసియేషన్లో. 10 సంవత్సరాల దాకా వీ విల్ నాట్ ప్రాసెస్ ఇట్. సెకండ్, వాళ్ళ రెజీమ్ అక్కడ ఉండకూడదని చెప్పి, ఇరాన్ రెజీమ్ ఉండకూడదని చెప్పి ఇజ్రాయెల్కి చాలా పెద్ద ఇన్సిస్టెన్స్ ఉంది. అమెరికా అంత పెద్ద ఇప్పుడు వాళ్ళు ఇనిషియలీ అన్నారు, మేము ప్రెసిడెంట్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను క్యాండిడేట్ని, ఎవరు వాళ్ళ ప్రెసిడెంట్ కాబోతున్నారో, సుప్రీం లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళతో నేనే మాట్లాడతాను, నేనే అపాయింట్ చేస్తాను. అది కాలేదు. మూడోది, వీళ్ళ బ్యాలిస్టిక్ అండ్ డ్రోన్ కేపబిలిటీస్, దాన్ని మొత్తం కంప్లీట్గా డిస్మాంటిల్ చేయాలన్నారు. అది కూడా జరగట్లేదు. సో ఇరాన్ మీద ఇజ్రాయెల్కి ఉన్న 3 కంప్లైంట్లు అట్లనే మిగిలిపోయినాయి. అండ్ దే విల్ నాట్ అగ్రీ, వాళ్ళు అగ్రీ చేయరు. మీరు ఏ ఒప్పందమైనా పెట్టుకోండి, యూఎస్ అండ్ ఇరాన్, ఇజ్రాయెల్ వాళ్ళు ఎంటబడతారు ఎట్లయినా, దే విల్ డూ ఇట్. ఇప్పుడు లేటెస్ట్ రూమర్స్ ఏంటంటే, ఒకటి, ఇరాన్లో చాలా పెద్ద పేమెంట్ క్రైసిస్ వచ్చేస్తుంది. వాళ్ళు 2 నెలల నుంచి జీతం ఇవ్వలేదంట స్టాఫ్కి. మీరు బిలీవ్ చేయరు, ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్న కంట్రీ ఇరాన్. ద ఫస్ట్ ఇస్ వెనుజువేలా. సో లైన్ వెనుజువేలా ఆక్యుపైడ్, ఇరాన్ ద లైన్ టు బి ఆక్యుపైడ్. ఆ దేశంలో, ఇంత పెద్ద దేశంలో, ఇంత టాలెంటెడ్ దేశంలో 80% ఆఫ్ పీపుల్ ఆర్ బిలో పావర్టీ లైన్. 80% మంది బిలో పావర్టీ లైన్. వాళ్ళ దగ్గర ఫుడ్ చాలా తక్కువ ఇప్పుడు. దానికోసం మన దగ్గర మీకు గుర్తుంటుంది, 2 సంవత్సరాల ముందు మనం ఆయిల్ కొన్నప్పుడు వీ గేవ్ దమ్ రైస్, బియ్యం ఇచ్చాం వాళ్ళకి. బియ్యం లేకుండే వాళ్ళ దగ్గర, దానికి గోధుమలు అడిగారు మన దగ్గర, అది కూడా ఇచ్చాం మనం. సో వాళ్ళ దగ్గర దే హ్యావ్ నథింగ్ రైట్ నౌ. ఈ బ్లాకేడ్లో మనం అనుకున్నాం ఆయిల్ 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 అని మాట్లాడుతాం కవిత గారు. ఆయిల్ కన్నా ఎక్కువ కంటైనర్ కార్గో, వీట్, రైస్, ఇది వాళ్ళకి వెళ్ళట్లేదు. దే హ్యావ్ టు ఎంటర్ ఇరాన్. వాళ్ళు ఇంకో రూట్ వాళ్ళకు ఉంది, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏం లేదు. పంపించాలంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏమైనా ఉండాలి కదా. దెన్ రష్యా మైట్ ఇంటర్వ్యూన్ అక్కడి నుంచి. కానీ దట్స్ అ వెరీ లాంగ్ రూట్. ఇండియా నుంచి అంటే 5 రోజుల్లో ఇరాన్లో చేరుకుంటుంది షిప్. అది 5-6 రోజుల్లో, ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. కానీ కంటైనర్ కార్గోని పోనీయట్లేదు యూఎస్. దిస్ ఈజ్ వేర్ ఇరాన్ ఈజ్ ప్యానికింగ్ నౌ. వాళ్ళ ప్రజలు తిండి లేకుంటే ఎవరైనా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇది ఇరాన్ చాలా పెద్ద భయం. సో ఇది జరిగితే దెన్ ది ఇరానియన్ రెజీమ్ ఈజ్ అవుట్. ఎందుకంటే మనం ఒక మాట గుర్తుపెట్టుకోండి, 48 రోజులు, ఎంత 40th or 49th డే టుడే, ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఫ్రమ్ February 28th ఇరాన్లో ఏం జరుగుతుందని మనకు తెలియదు. అక్కడున్న BBC పర్షియన్ సర్వీస్ నేను వింటుంటాను రెగ్యులర్గా. ఇంగ్లీష్లో మాట్లాడతారు వాళ్ళు చాలా మటుకు. కానీ పర్షియన్ సర్వీస్ ఇరాన్కి బ్రాడ్కాస్ట్ చేసినట్టు పర్షియన్ సర్వీస్లో పెడతారు. కానీ దే హ్యావ్ అన్ ఇంగ్లీష్ డివిజన్ ఆల్సో. వాళ్ళ బ్రాడ్కాస్ట్లో వాళ్ళు అంటున్నారు, అక్కడున్న ప్రజలు కొంతమంది పంపించిన మెసేజెస్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. వెరీ పెథటిక్ సిచ్యువేషన్. వాళ్ళు అంటున్నారు గాజా కూడా ఇట్లా లేదంటున్నారు. గాజా కన్నా దారుణ పరిస్థితి మాది. బిల్డింగ్లు మొత్తం కొట్టేసారు. తెహరాన్లో ఏం మిగలలేదు. ఫొడ్రోలో అంతే ఉంది, ఇస్ఫహాన్లో అదే ఉంది. అన్ని చోట్లలో మేజర్ సిటీస్ ఇరాన్లో మొత్తం ధ్వంసం చేసేసారు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి. ఇప్పుడు మా దగ్గర ఏం లేదు, మేమేం చేయాలని అడుగుతున్నారు ప్రజలు. ఇరానియన్ రెజ్యూమ్ కూడా ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఒకవైపు ఈ బ్లాకెట్, ఇంకొక వైపు ఈ పీస్ టాక్స్, నడిమిట్లో వాళ్ళ ప్రజలతో ఎట్లా డీల్ చేయాలని. ఇది 3 వాళ్ళకి చాలా పెద్ద ఛాలెంజ్గా మిగిలిపోతుంది. సార్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.